ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆసియాలో బాంబుల వర్షం కురుస్తోంది. యుద్ధం నేపథ్యంలో దాడులు మరింత ఉధృతమయ్యాయి. ఇరాన్, లెబనాన్లపై అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడ్డాయి. ఇరాన్ అధ్యక్ష భవనంతో పాటు 2 అణు కేంద్రాలపై దాడులు చేశాయి. ఖమేనీ వారసుడిని ఎన్నుకోవడానికి ఓటింగ్ నిర్వహించాల్సిన కార్యాలయం పైన బాంబులు వేశాయి. మరోవైపు హెజ్బొల్లా లక్ష్యంగా దాడులకు దిగిన ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ లోకి ప్రవేశించింది. ఇటు అమెరికా స్థావరాలు, ఎంబసీలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. అమెజాన్ సెంటర్లపైన దాడులు చేసింది. యుద్ధం కారణంగా మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్క ఇరాన్ లోనే 4 రోజుల్లో 787 మంది మృతి చెందారు. లెబనాన్ లో 52 మంది మృత్యువాత పడ్డారు. హార్మజ్ జలసంధిలో ఇరాన్ దాడి చేసిన నౌకలోని సిబ్బందులు 3 భారతీయులు మరణించారు. ఇక అమెరికాకు పెద్ద దెబ్బే తగిలింది. ఆ దేశానికి చెందిన 6 సైనికులు మరణించారు. 18 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. పశ్చిమాసియాలోని విమానాశ్రయాలు మంగళవారం తెరుచుకోలేదు. అక్కడ చిక్కుకున్న వారిలో అతి కొద్ది మందినే కొన్ని విమానాల ద్వారా తరలించగలిగారు. గల్ఫ్ దేశాల్లోని తమ పౌరులను అమెరికా ఖాళీ చేయిస్తోంది. ఐరోపా దేశాలు తమ వారిని తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇరాన్ మళ్లీ అణు కార్యక్రమాన్ని ప్రారంభించడం వల్లే దాడులకు దిగామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. తమ ఎంబసీలపై ఇరాన్ దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. రియాద్లోని తమ ఎంబసీపై జరిగిన దాడి, అమెరికన్ సైనికుల హత్యకు ప్రతిస్పందన ఎలా ఉంటుందో వారు త్వరలోనే తెలుసుకుంటారని స్పష్టం చేశారు. దోహా విమానాశ్రయంపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్పై ఖతర్ దాడులు చేస్తోంది. ఇరాన్ కు మద్దతుగా హెజ్బొల్లా మిలిటెంట్లు రంగంలోకి దిగడంతో ఇజ్రాయెల్ మరింత దూకుడు పెంచింది. దక్షిణ లెబనాన్ లోని సైన్యాన్ని పంపింది. ఒకవైపు వైమానిక దాడులు చేస్తూనే మరోవైపు భూతల పోరుకు సిద్ధమైంది. మరోవైపు ఇజ్రాయెల్ సరిహద్దుల్లో మోహరించిన సైన్యాన్ని అక్కడి నుంచి తరలిస్తున్నామని లెబనాన్ ప్రభుత్వం వెల్లడించినట్లు నేషనల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఇజ్రాయెల్ తో బహిరంగ యుద్ధానికి సిద్ధమని హెజ్బొల్లా ప్రకటించింది. ఏడాదిగా ఓపిక పట్టామని, ఇక సహించేది లేదని ఆ సంస్థ ప్రతినిధి మహమూద్ కొమాతి స్పష్టం చేశారు. ఇజ్రాయెల్లోని వైమానిక స్థావరంపై డ్రోన్లతో దాడులు చేశామని హెజ్బొల్లా వెల్లడించింది. వాటిని కూల్చివేశామని ఇజ్రాయెల్ తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇప్పటిదాకా లెబనాన్ లో 52 మంది మృతి చెందారు. సౌదీ అరేబియాలోని రియాద్ లో ఉన్న అమెరికా ఎంబసీపై 2 డ్రోన్లతో ఇరాన్ దాడి చేసింది. స్వల్పంగా భవనం దెబ్బతింది. ఇప్పటికే కువైట్ ఎంబసీపై దాడులు జరిగాయి. దాడుల నేపథ్యంలో సౌదీ, కువైట్ లోని ఎంబసీలను అమెరికా మూసివేసింది. ఖతర్ ఎనర్జీకి చెందిన 2 కేంద్రాలపై ఇరాన్ దాడులు చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తమ డేటా సెంటర్లపై డ్రోన్లు దాడులు జరిగాయని అమెజాన్ ప్రకటించింది.
బహ్రెయిన్ లోని డేటా సెంటర్ పైన దాడి జరిగిందని చెప్పింది. బహ్రెయిన్ లోని అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడులు చేసింది. దుకాం పోర్టులో చమురు నౌకపై డ్రోన్ దాడి జరిగిందని ఓమన్ వెల్లడించింది. అయితే ఎవరూ గాయపడలేదని స్పష్టం చేస్తుంది. ఇజ్రాయెల్లోని రమత్ డేవిడ్ వైమానిక స్థావరంపై హెజ్బొల్లా మిలిటెంట్ల డ్రోన్లతో దాడులు చేశాయి. పశ్చిమాసియాలోని హార్ముజ్ జలసంధిలో పలు నౌకలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇక విదేశీ జెండాతో వెళ్తున్న నౌకపై జరిగిన దాడిలో మరణించిన భారతీయుల సంఖ్య 3కు పెరిగింది. మరో ఒక భారతీయుడు గాయపడ్డాడు. పర్షియన్ గల్ఫ్, హార్ముజ్ గల్ఫ్ ఆఫ్ ఓమన్లలోని పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామని భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ వెల్లడించింది. పార్షియల్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో 37 భారతీయ రవాణా నౌకలు చిక్కుకుపోయాయి. అందులో 1,109 మంది సిబ్బంది కూడా ఉన్నారు. ఈ నౌకలో కొన్ని ముడి చమురుతో పాటుగా ఎల్ఎన్జీని భారత్ కు తీసుకొస్తున్నాయి. యుద్ధంలో ఇప్పటిదాకా అమెరికా సైనికులు 6 మరణించారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. అమెరికా సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి కెప్టెన్ టిమ్ హకిన్స్ ఈ విషయం వెల్లడించారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 5% చమురు సరఫరా జరిగి హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నామని ఇరాన్ ప్రకటించింది. ఈ మార్గం ద్వారా చమురు రవాణాకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలుంటాయని, ఆ ఓడలను తగలబెడతామని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ సలహాదారు బ్రిగేడియర్ జనరల్ ఇబ్రహీం జబ్దారీ హెచ్చరించారు. ఈ ప్రాంతంలో సుమారు 700 చమురు నౌకలు నిలిచిపోయాయి. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులతో అక్కడి నుంచి తిరిగి రావాలని డజనుకు పైగా దేశాల్లోని తమ పౌరులకు అమెరికా సూచించింది. ఇక సైప్రస్ పై ఇరాన్ దాడులకు దిగడంతో రక్షణ కోసం ఆ దేశానికి యుద్ధ నౌకలను పంపుతున్నట్లు బ్రిటన్, ఫ్రాన్స్ ప్రకటించాయి. సైప్రస్ లోని బ్రిటన్ సైనిక స్థావరంపై దాడులు జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. యుద్ధం కారణంగా తమ గగనతలాన్ని పాక్షికంగా మూసివేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. ఈ నెల చివరి వరకు పౌర విమానాలను అనుమతించబోమని తెలిపింది. ఇరాన్ దాడుల్లో యుఏఈలోని పలు భవనాలు ధ్వంసం కావడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వారిలో ధైర్యం నింపేందుకు యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ అల్ సయాన్, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ ఆల్ మక్తుమ్, ఇతర సీనియర్ అధికారులు సోమవారం దుబాయ్లోని మాల్స్, ఇతర ప్రదేశాల్లో కలియదిరిగారు. టెహ్రాన్లోని అధ్యక్ష కార్యాలయం, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ భవనాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. సుప్రీం లీడర్ను ఎన్నుకునేందుకు ఓటింగ్ నిర్వహించాల్సిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కార్యాలయం పైన ఖోమ్ భవనంపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయి. ఆ భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో భవనంలో ఎవరున్నారనేది తెలియలేదు. నాతాన్స్ అణు కేంద్రంపై దాడులు జరిగినా పెద్దగా నష్టం జరగలేదని ఇరాన్ వెల్లడించింది. రేడియో ధార్మికత లీకేజీ ప్రమాదమేమీ లేదని వివరించింది. ఆగ్నేయ ఇరాన్లోని కెర్మన్ వైమానిక స్థావరంపై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 13 మంది సైనిక సిబ్బంది మరణించారు. ప్రత్యేక బలగాల సాయంతో టెహ్రాన్లో ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ భూతల ఆపరేషన్ను ప్రారంభించిందని ఆల్ అరేబియా టీవీ వెల్లడించింది.